అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. క్రీమ్ కానీ ఫుడ్ కలర్ కానీ అలాగే మిల్క్ పౌడర్ కూడా లేకుండా ఈవెన్ షుగర్ కూడా వేయకుండా హెల్తీగా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ హెల్తీ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు వాటర్ మిలాన్ సీడ్స్ వేసుకోవాలి. ఈ 2 సీడ్స్ని ఎక్కువసేపు అయితే వేయించకూడదండి. 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేయించిన తర్వాత ఇప్పుడు బౌల్లో వేసుకోవాలి. వేసిన తర్వాత బౌల్కి నిండుగా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానపెట్టుకోవాలండి. వీటిని వేడి నీళ్ళు ఏమి పోయినవసరం లేదండి, చల్లటి నీళ్ళతోనే నానపెట్టుకోవచ్చు. ఇప్పుడు వేరే బౌల్లో ఒక 10-12 బాదం పప్పులు వేసుకోవాలి. అలాగే ఒక 10-12 జీడిపప్పు వేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని కూడా వేడి నీళ్ళు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా బాదం పప్పు మీద ఉన్న తొక్క అనేది తీసేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవటం వల్ల మనకి ఈజీగా వస్తుందండి. ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకున్న ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకుని కాచి చల్లార్చిన పాలు పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ తోటి సరిపోతాయి. కాచి చల్లార్చిన పాలే పోసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ కూడా పలుకు అనేది లేకోకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో పాలు పోసుకోవాలి. నేను 1.5 లీటర్ పాలతోటి మీకు చేసి చూపిస్తానండి ఐస్ క్రీమ్ అనేది. ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ పాలతోనే చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి పాలు ఇలా కలుపుతూ ఉండాలండి. పాలు మరిగేలోపు నేను బీట్రూట్ చెక్కు తీసి మీడియం సైజ్ బీట్రూట్ చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేశానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఫుడ్ కలర్ వేయకుండా బీట్రూట్ జ్యూస్ తోటి మీకు చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసి జ్యూస్ తీసుకోవాలండి. మన ఛానల్లో బీట్రూట్తో చేసిన వెరైటీస్ చాలా ఉన్నాయండి. బీట్రూట్ అలాగే సగ్గుబియ్యంతో చేసిన హల్వా చాలా ఫేమస్ అండి. అది షార్ట్ చేసి పెట్టాను నేను. అలాగే జంతికలు వడియాలు కూడా బీట్రూట్ జ్యూస్తోనే చేశానండి. ఒకసారి చూడని వారు ఉంటే చెక్ చేయండి మన ఛానల్ని. ఇప్పుడు మీకు పాలు చూపిస్తున్నాను చూడండి. ఇలా మీగడ కట్టింది కదా, ఈ మీగడంతా కూడా పాలల్లో వేసి కలుపుతూ మరిగించాలి. ఇలా మరుగుతున్న పాలల్లో మిక్సీ పట్టుకున్న ఈ సీడ్స్ పేస్ట్ వేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మీకు సగ్గుబియ్యం చూపిస్తున్నాను. ఇవి సన్న సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం అరకప్పు తీసుకోవాలి. మీరు సన్న సగ్గుబియ్యం ప్లేస్లో కొంచెం లావుగా ఉండే సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. నేనైతే సన్న సగ్గుబియ్యం వేసి చేస్తున్నానండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ని జల్లించుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు కప్పులో వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఎక్కడ కూడా ఉండలు అనేది లేకోకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కడైనా కొంచెం చిన్న చిన్న ఉండలు ఉంటే ఇబ్బంది ఏం లేదండి, మనం మిక్సీ పడతాం కదా, వదిలేసేయచ్చు. ఇప్పుడు మీకు పాలు చూపిస్తున్నాను చూడండి, కాస్త చిక్కబడినాయి కదా. ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలల్లో కలిపి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పేస్ట్ వేసుకోవాలి. సగ్గుబియ్యం పేస్ట్ వేసేటప్పుడు కంప్లీట్గా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే కాస్త ఎక్కువగా ఉండకట్టే ఛాన్స్ ఉంటుందండి. అందుకనే కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ వేసుకుని కలుపుకోవాలి. నేను కొత్తగా ట్రై చేశానండి, కానీ చాలా బాగా వచ్చింది. చాలా బాగుంటుంది కూడా. హెల్తీగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. బీట్రూట్ జ్యూస్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే బీట్రూట్ కొంచెం పచ్చివాసనలాగా ఉంటుంది కదా, పిల్లలు ఇష్టపడి తినరు అనమాట. అందుకని ఇలా కలుపుతూ ఉండండి. నాకు 5 నిమిషాలకి ఈ కలర్ ఉందండి. మీకు తర్వాత చూపిస్తున్నాను చూడండి. 10 నిమిషాలకి ఇలా లైట్ ఆరెంజ్ కలర్లోకి వచ్చింది. అందుకనే నేను ఇంకా కొంచెం బీట్రూట్ జ్యూస్ పోస్తున్నానండి. చెప్పాను కదండి, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే మీరు 5 నిమిషాలు కలిపితే సరిపోతుంది, 10 నిమిషాలు అయితే కలపొద్దు అనమాట. చూడండి, ఈ విధంగా జ్యూస్ పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే కలపండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కలర్ అనేది. నాకైతే బయట మంచి కలర్ కనపడుతుంది, ఫోన్లో ఇలా తీసుకుంటుంది కలర్ అనేది. ఈ మాత్రం చిక్కబడితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని కింద పెట్టేసేసుకుని కంప్లీట్గా ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలి. చూడండి, మీకు కంప్లీట్గా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను.
ఇప్పుడు ఇందులో పావు కప్పులో సగం బెల్లం పౌడర్ వేసుకోవాలి. పంచదార లేకోకుండా బెల్లంతో చేస్తున్నాం కదండి, చాలా బాగుంటుంది. మీరు ఇంకా కొంచెం స్వీట్ తినాలనుకుంటే 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ సరిపోతుందండి. బెల్లం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇలా బబుల్స్ వస్తేనే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టీల్ బాక్స్లో పోసుకోవాలి. నేను 1.5 లీటర్ పాలతో చేశాను కదండి, నాకు ఒక పెద్ద బాక్స్లో వచ్చింది. అలాగే ఒక చిన్న బాక్స్లో కూడా పోస్తున్నాను. ఇప్పుడు ఈ బాక్స్లకి మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో రాత్రి అంతా కూడా పెట్టుకోవాలండి. మనకి అప్పుడే పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. చూడండి, మీకు మరుసటి రోజు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందో. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా కానీ పిల్లలకి హెల్తీగా చేసి పెట్టుకోవాలనుకుంటే ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నేను పైన ఇలా వాటర్ మెలాన్ సీడ్స్ తోటి గార్నిష్ చేస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన ఈ హెల్తీ ఐస్ క్రీమ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్తీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.